ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరి ఒకసారి నా శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ఈరోజు సంఘంగా మనం కూడుకుంటున్నామంటే సంఘ సభ్యులుగా దేవుడు మనలందరినీ ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరించాడు. అయితే వాక్యం వింటున్న మనలో మార్పు రావాలని దేవుడు ముందు కోరుకున్నాడు. ఆ మార్పు కోసమే దేవుడు మనందరినీ సంఘానికి నడిపించి ఆయన మాటలు వినే అదృష్టాన్ని మనకిస్తున్నాడు. కనుక వాక్యం వింటున్న ప్రతిసారి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం ఫలాలు మన నుంచి ఆశిస్తున్నాడు, మనలో ఏ మార్పు దేవుడు కోరుకుంటున్నాడని మనం ప్రతినిత్యం దేవుని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కళ్ళకి కుటుంబం ఉంది. కుటుంబంలో కొంతమంది మీతో మీ అమ్మ, మీ నాన్న, చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, ఇలా మీతో కొంతమంది ప్రతిరోజు ఉంటున్నారు. వీరందరినీ మీకు ఎవరిచ్చారు అని అంటే సాక్షాత్తు దేవుడే మీకు ఇచ్చాడు. ఒక తల్లినిచ్చింది దేవుడే, నీకు తండ్రినిచ్చింది దేవుడే, నీకు పిల్లల్నిచ్చింది దేవుడే, నిన్ను సజీవుల లెక్కలో ఉంచి సంఘానికి నడిపించింది దేవుడే. అయితే మరి మీలో ఎందరో ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మీ కుటుంబాల గురించి, మీ కుటుంబంలో ఉన్న మీ వారి గురించి మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు, ఎంతవరకు వారి జీవితం బాగుండాలని మీరు కోరుకుంటున్నారనేది మీకు కావాలి. కానీ ఒక విషయం ఏంటంటే, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారో, స్తుతిస్తారో, ఆయన్ని ప్రార్థన చేస్తారో, సంఘంతో సహవాసంలో ఉంటారో, ఎవరైతే వాక్యం వింటారో వీరు మాత్రమే పరలోకానికి వెళ్తారు. దేవుని కార్యాలలో ఉండేవాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. దేవుని గురించి ఆలోచించిన వారు మాత్రమే పరలోకం వెళ్తారు. మీకు తెలుసు, పరదేశికి మీకంటూ బైబిల్ జ్ఞానం అనేది కొంత ఉంది కనుక పరదేశికి వెళ్ళిన వారు ఎలాంటి వారు వెళ్ళారు మీరు ఆలోచించండి. ఎలాంటి వారు వెళ్ళారు? నీతిమంతులు వెళ్ళారు. అంతేనా? నీతిమంతులు అంటే వాళ్ళు ఎలా నీతిమంతులు అయ్యారు? ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు? ఏం చేసి వారు పరదేశికి వెళ్ళారు మీరు ఆలోచించండి. ఆలోచిస్తే పరదేశికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికిన వారే, వారి కుటుంబాలకు వారు దేవుని గురించి చెప్పిన వారే. ఈరోజు ఆ భయం మనకు లేదు. సంఘంగా ఎందుకు కూడుకోవాలి, కూడుకున్న మనం ఎందుకు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వింటున్న మనం ఏం చేస్తున్నాం అన్న భయం మనకు లేదండి. మనకి లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రమాదం జరుగుతుంది. ఎవరికంటే మనతో పాటు ఉన్న మన కుటుంబ సభ్యులకి. మీరు ఆలోచించండి, నేను చచ్చిపోతే పరలోకం వెళ్తాను అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఒకవేళ చనిపోతే పరలోకం వెళ్తారా లేదా అనేది మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే, నిజంగా ఆలోచిస్తే ఇక్కడ సంఘాన్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఎందుకండి సంఘాన్ని చూస్తే ఎందుకు అర్థమవుతుందంటే, ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి కొంతమంది తల్లిదండ్రులు వచ్చారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వారి పిల్లలు రాలేదు. కొంతమంది పిల్లలు వచ్చారు కానీ వారి తల్లిదండ్రులు సంఘానికి రాలేదు. కొంతమంది స్త్రీలు వచ్చారు, భర్తలు వచ్చారా? రాలేదు. మీ భర్తలు రాలేదంటే ఏమండి, మరి మీ భర్త జీవితం, ఆయన పరిస్థితి
ఎలా ఉంటుందో మీకు తెలిసి కూడా మీరు ఆయనకి వాక్యం చెప్పి, మీకు తెలిసి కూడా మీరు ఆయనకు వాక్యం చెప్పక ఇక్కడికి తీసుకురావట్లేదు. మీ భర్తలను మీరు ఫంక్షన్కి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. మీ భర్తలను మీరు షాపింగ్కి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. మీ భర్తలను మీరు ఏదన్నా పని ఉంటే ఆ పనికి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. ఇన్ని చోట్లకి మీ భర్తలని ఆయనకి ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళిన మీరు ఈరోజు సంఘానికి ఎందుకు తీసుకురావటం లేదు? సంఘ సభ్యులుగా వారికి ఎందుకు మీరు బాప్తిసం ఇప్పించలేకపోతున్నారు? అంటే మీరేమనుకుంటున్నారు? వాళ్ళు నరకానికి పోయినా పర్వాలేదు, మేము మాత్రం పరదేశికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? మరి అనుకోనప్పుడు మీరు మీ భర్తలను ఎందుకు తీసుకురావటం లేదు? మీరు మీ పిల్లల్ని ఎందుకు తీసుకురావట్లేదు? మీరు మీ తల్లిదండ్రులను ఎందుకు తీసుకురావట్లేదు? మీరు మీ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకురావటం లేదు? దేవునిలో మీ కుటుంబం ఉండటం మీకు ఇష్టం లేదా? చెప్పండి. మీరు చెప్పండి. మీ కుటుంబాలు దేవునిలో ఉండటం మీకు ఇష్టం లేదా? ఇష్టమేగా. ఇష్టమైనప్పుడు కేవలం 1 గంట మాత్రమే ఉండే ఈ ఆరాధనకు మీరు తీసుకురావాలి. ఆదివారం ఆరాధనకు కూడా మీరు తీసుకురావాలి. మన గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలండి. అలా ఉండాలి. ఇది దేవుని పిల్లలు ఆలోచించారు బైబిల్లో. అనేక కుటుంబాలను మనం చూస్తే దేవునిలో ఉన్న కుటుంబాలన్నీ దేవుడు చాలా మంచిగా ఆశీర్వదించాడండి వాళ్ళ కుటుంబాలని. మనం ఎందుకు ఇలా ఉన్నాం? మన కుటుంబాల పరిస్థితి ఏంటి ఇలా ఉందంటే మనం దేవునిలో మన కుటుంబాలను నడిపించటం లేదు. కనుక ఆలోచన చేయండి. ఆయన సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకురావటం చాలా అవసరం. ఆయన సన్నిధిని నిత్యం వెతకటం చాలా అవసరం. బైబిల్లో మనం చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మన కుటుంబం దేవుని ఆశ్రయించాలి. ఆయన సన్నిధిలో మనము మన కుటుంబాలు నిత్యము ఉండాలి. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో మీరు ఉండటం ఎంత ఇంపార్టెంటో మీ కుటుంబాలు ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక్కలేం వస్తున్నాం ఇక్కడికి మనం వచ్చి దేవునితో పచ్చి అబద్ధం ఆడుతున్నాం. తెలుసా ఏంటి అబద్ధం? ఇందాక ఒక పాట, నేను నా ఇంటి వారును మానక అంతా పచ్చి అబద్ధం. ఇది ఏది? నువ్వు నిలబడి నీ కుటుంబం వచ్చారా మానేశారు చెప్పు నాకు. నువ్వు ఒక్కదాని వచ్చి నేను నా కుటుంబం అన్నట్టు ఏంటి? అంటే నువ్వు తప్ప నీ కుటుంబం అంతా ఏం చేశారు? మానేశారు. మరి దేవుని దగ్గరకు వచ్చి మాత్రం ఈజీగా పాడేస్తాను. దేవుడు అడుగుతాడు రేపు, అమ్మా నువ్వు వచ్చావు కదా బాగున్నావు, నీ కుటుంబం వేరే, మానకు స్థితిస్తాను నీ కుటుంబం వేరే. ఏరండి ఎక్కడున్నారు? లేరండి. కానీ ఇక్కడ యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి, నిత్యము వెతకండి. 28వ వచనం చూడండి. జనముల కుటుంబములారా. ఎవరు? ఏ కుటుంబాలను పిలుస్తున్నాడు దేవుడు? ఏ కుటుంబాన్ని పిలుస్తున్నాడు? నీ కుటుంబాన్ని పిలిచేది. జనములంటే ఎవరో అనుకోకండి, దేవుడు నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు. ఈ మాట ఎవరికోసం రాయించాడంటే జనముల కుటుంబాలు. ఒక రాణి గారి కుటుంబం గురించి రాయించాడు, క్రాంతి కుమార్ కుటుంబం గురించి రాయించాడు, జానకమ్మ గారి కుటుంబం గురించి రాయించాడు. అందరి కుటుంబాల గురించి మనం ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో ఆ కుటుంబాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నొక్కడనే పిలుస్తున్నాడా? ఈ మాటలో నిన్నొక్కడనే పిలుస్తున్నట్టుందా? కుటుంబం మొత్తాన్ని పిలుస్తున్నట్టుందా? కుటుంబం మొత్తాన్ని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరండి, ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట?
ఏమండి ఎవరితో చెబుతున్నాడంటే ఒక్క మనిషితో చెబుతున్న మాట కాదండి ఇది. నీ ఒక్కళ్ళ గురించే చెబుతున్న మాట కాదు. నువ్వు వచ్చి యెహోవా ఎదుట సాగిలపడి ఆయన సన్నిధిని ప్రార్థించడానికి నీ ఒక్కడితో చెబుతున్న మాట కాదు. మనం ఏం చేస్తామంటే మన కుటుంబ సభ్యుల్ని దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఎక్కడికొచ్చి మోకాళ్ళలోనే ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు అని ప్రార్థన చేస్తాం. ఎంతమంది చేస్తున్నారు కుటుంబం గురించి చెప్పండి? కుటుంబం గురించి ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? మీరు ప్రార్థన చేస్తే సరిపోదు తెలుసా? మీరు ప్రార్థన చేస్తే సరిపోదు. మీరు మీ కుటుంబానికి వాక్యాన్ని చెప్పండి, బాప్తిసం ఇప్పించండి, సంఘంలోకి తీసుకురండి. ఆయన పూర్తిగా మార్చందే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే సరిపోదు తెలుసా? ఎందుకు? రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీకు తెలుసు కదా, కాలము సమీపించుచున్నది, పరలోక రాజ్యం వచ్చి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు ఆయన. మొదటి మాట మారు మనసు పొందాలండి. ఎవరు మారు మనసు పొందాలి? జనముల కుటుంబములారా మీరు దేవుని ఎందుకు రండి, దేవుని సన్నిధికి రండి, దేవునిలో ఉండండి, ఆయన ఎదుట సాగిలపడండి. మీరు రండి, మీ కుటుంబంతో కూడా రండి. ఏమండి మీరు ఒక్కళ్ళే పరలోకం వెళ్ళి మీరు పరదేశంలో ఉండి మీ కుటుంబ సభ్యులు నరకంలో కాలుతున్నారనుకోండి, మీరు బాధపడరా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నరకంలో ఉన్నోళ్ళు, ఏమ్మా నీతో పాటే కదా నేను 30-40 సంవత్సరాలు దాంపత్య జీవితం చేశాను, నాకు ఒక్కరోజు కూడా నువ్వు దేవుని గురించి చెప్పలేదే. నువ్వే దేవుని గురించి చెప్పినట్టయితే ఈరోజు నేను కూడా మారి నీతో పాటు పరదేశంలో ఉండేవాడు నన్ను బాధపడతారండి తెలుసా? ఆ లోకానికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలియదు. ఇక్కడ ఉన్నంతకాలం ఎటువంటి బాధ లేకుండా దేవుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు, దేవుడు మన కుటుంబాలను పోషిస్తున్నాడు. కాబట్టి మనం ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి బాధ లేకుండా, మన కుటుంబ సభ్యులు ఎక్కడో చోట హ్యాపీగా ఉన్నారులే, నేను ఒక్కదాన్నే వెళ్ళి నా కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తా, హాస్టల్లో ఉన్న నా పిల్లల గురించి ప్రార్థన చేస్తా, నా భర్త గురించి ప్రార్థన చేస్తా, నా తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేస్తా అని మీరు దేవునికి ప్రార్థన చేస్తే సరిపోదు. మీరు దేవునికి ప్రార్థన చేసినంత మాత్రాన మీ కుటుంబ సభ్యులు పరలోకానికి రారు. మరి పరలోకానికి రావాలంటే నీ భర్త దేవుని సన్నిధిలో ఉండాలి. పరలోకానికి రావాలంటే నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిని మీరు సాగిలపడాలి. నువ్వు నీ కుటుంబంతో వస్తుంటే దేవుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? నేను ప్రేమించిన నా కుటుంబం, నేను మెచ్చిన నా కుటుంబం. నిజంగా దేవుడు బైబిల్లో ఎన్నో కుటుంబాలను మెచ్చాడండి. బైబిల్లో ఎన్నో కుటుంబాలను మెచ్చి వారికి గొప్ప ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తెలుసా మీకు బైబిల్లో. మరి ఇవన్నీ చదువుతున్నప్పుడు మీరు ఎలా ఒంటరిగా సంఘానికి వస్తున్నారు చెప్పండి? ఏమండి పెళ్ళేటప్పుడు ఏమంటారు? ప్రమాణం, మరణము మమ్మల్ని విడదీసేంతవరకు అంటారు, అంతే. మరణం మిమ్మల్ని విడదీసేంతవరకు కలిసి ఉంటారు, మరణం మమ్మల్ని విడదీసేంతవరకు మేము సంఘంలో ఉంటామని ఎందుకు అనుకోరు మీరు? అంతేనా? కనుక మీరు అర్థం చేసుకోండి, మీరు ఎందుకు కూడుకుంటున్నారు, మీరు ఎందుకు సంఘానికి వస్తున్నారు, మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని వింటున్నారు? మీ పరిస్థితి బాగుంటే చాలనుకుంటున్నారా? మీ కుటుంబం కూడా బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటారు. ఇక్కడున్న మీరు రాని కుటుంబ సభ్యుల గురించి ప్రార్థిస్తే సరిపోదండి. ఇప్పుడు హాస్టల్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఇంటికాడే ఉండి కళ్యాణం రాకపోతే తల్లిదండ్రులుగా వాళ్ళకి ప్రాబ్లం. ఇంటి దగ్గరే ఉండే బంధువు రాకపోతే సమస్య. ఎందుకంటే నా పిల్లలు వస్తారు, నా సన్నిధికి చేరుతారు, నా మందిరానికి వస్తారని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద చూస్తూ ఉంటాడు. అలా చూసినప్పుడు ఆయన ఆశలను మనం అడియాసలు చేయకూడదండి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. నిజంగా తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి ఒక వ్యక్తి ఎంత చక్కగా ఆలోచించాడు తెలుసా? ఆయన చేసిన పని చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం వేసిద్దండి.
యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఒకసారి చేస్తున్నాడా, నిత్యం చేస్తున్నాడు? ఎలాగా? నిత్యము చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన పిల్లలు బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, దేవుని సన్నిధిలో మనం నిరంతరం క్షేమంగా ఉండాలని మనం సంవత్సరానికి ఒక్కసారి ప్రార్థన పెట్టించుకుంటాం. అంతేనా? మీ కుటుంబం నిమిత్తం మీరు ప్రార్థన, మీ కుటుంబాలు బాగుండాలని ఎన్నిసార్లు పెట్టుకున్నారు చెప్పండి? కొంతమంది అయితే అసలు దాన్ని పట్టించుకోరు. ఎందుకు? ఖర్చు అయిపోతుంది. అవునా? మీ పిల్లలు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని మీరు ఎన్నిసార్లు ప్రార్థన పెట్టించుకున్నారు? ఎన్నిసార్లు సంఘాన్ని మీ ఇంటికి తీసుకెళ్లారు? ఎన్నిసార్లు సేవకుడిని మీ ఇంటికి తీసుకొచ్చి మీ కుటుంబం నిమిత్తం మీరు ప్రార్థన చేయించుకున్నారు చెప్పండి? ఏమండి, సమ్మర్ వచ్చిందంటే, వేసవికాలం వచ్చిందంటే నాకు తెలిసి కేవలం 5-6 కుటుంబాలు చేసే ఆ పని. మిగతా వాళ్ళు చేయలేదండి. ఎందుకు చేయలేదు? మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదండి? మీకు ధైర్యమా? దేవుడు మీ కుటుంబాలను కాపాడతాడన్న ధైర్యం మీకు? ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడు? నిత్యం చేస్తున్నాడంట. ఒకసారిగా చేసింది ఆయన. ప్రతినిత్యం ఏం చేస్తున్నాడు? తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించారేమో. ఏమంటే కన్ఫామ్గా దూషించారని కాదండి. ఇక్కడ యోబు అనుకుంటున్నాడు, ఒకవేళ నా పిల్లలు పాపం చేసి ఒకవేళ దేవుణ్ణి దూషిస్తే వారి జీవితం ఏంటి, వారి పరిస్థితి ఏంటి, వారి బ్రతికేంటి అని చెప్పి ఏం చేశాడు తెలుసా? దూషించారేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే తన కుమారులు ఎక్కడెక్కడున్నారో ముందు పిలిపించాడండి. వాళ్ళు హాస్టల్లో ఉన్నారా? పిలిపించండి, పర్లేదు. వాళ్ళు ఏదైనా ఊర్లో వెళ్ళి స్థిరపడ్డారా? అయినా సరే పిలిపించాలి. మీరు మీ పిల్లల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒక తండ్రిగా యోబు ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు మీరు చూడండి. ఏమండి, దేవుని కోపం తన పిల్లల మీదకి రాకూడదని, దేవుని శాపం తన పిల్లల మీదకి రాకూడదని, దేవుడు తన పిల్లలను నిరంతరం కాపాడుకోవాలని పిల్లల విషయమై ఏం చేస్తున్నాడో యోబుని చూసి పిల్ల కల తల్లిదండ్రులందరూ ఆలోచించాలి. మీరు మీ పిల్లల విషయమై ఏం చేస్తున్నారు? వారేరి సంఘంలో, వారేరి ఎక్కడున్నారు? కానీ యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడో ఉన్న తన పిల్లల గురించి ఆలోచిస్తున్నాడండి. ఒకవేళ నా పిల్లలు, అంతే కదండి, యోబు కళ్ళ ముందే పిల్లలుండి పాపం చేశారనుకోండి, యోబు వెంటనే చెబుతాడు, వారిని గద్దిస్తాడు, నాయనా మీరు అలా చేయకూడదు. కానీ యోబు దగ్గర లేరు వాళ్ళు. అంతే కదా, వారిని పిలిపించాడు అని అంటే ఆయన దగ్గర ఉన్నాడా? ఆయన దగ్గర నుంచే పిలిపించవలసిన అవసరం ఉందా? లేదండి. యోబుకు దూరంగానే ఉన్నారు. కానీ ఒకవేళ నా పిల్లలు నాకు దూరంగా ఉన్నారంటే వీరు పాపంలో పడిపోతారేమో, వీరు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తారేమో. ఇప్పుడు వీరి విషయమై, వీరి భద్రత విషయమై దేవుని సన్నిధిలో వీరు క్షేమంగా ఉండాలి అని అంటే ముందు నేను ఏం చేయాలో అది చేయాలని యోబు చేస్తున్నాడండి. పిల్లలను పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున, అరుణోదయం అంటే ఉదయాన్నే ఎవరెవరు ఏం చేశారు తెలుసా? బైబిల్లో ఉదయాన్నే ఎవరెవరు ఏం చేశారు? అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి తీసుకెళ్ళిన టైం చూసారా? ఆయన కూడా పెందలకడన ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడంట ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి. సాయంత్రం చూడొచ్చులే, మధ్యాహ్నం చూద్దాంలే అన్న పని పెట్టుకోలేదండి. ఏమంటే మనం ఏదన్నా ఒక పనిని మన కళ్ళ ముందు పెట్టుకున్నాం అనుకోండి,
అది ఖచ్చితంగా చేయాల్సిన పని అయితే మనకు ఆ రాత్రి నిద్ర పట్టదు తెలుసా? పట్టిద్దా? నిద్ర పట్టిద్దా? మీ పొలాల్లో మీరు పత్తి విత్తనాలు వేసే రోజు మీరు ఆలోచించండి. 6ంటికి లేచిపోతారు. ఎవరు వస్తారు పనికి, ఎవరిని తీసుకెళ్ళాలి అని అందరిని ఊరు మొత్తం తిరిగి గ్యాదర్ చేసుకొని అప్పుడు పనికి తీసుకెళ్తారు. ఆ పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు తెలుసా? మన పని విషయంలో మనకు నిద్ర పట్టదండి ఆ పని చేసేంత వరకు. మరి యోబు కూడా ఇక్కడ నిద్ర పట్టలేదు. తెల్లవారిందో లేదో అరుణోదయం ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఏం చేయడానికి వెళ్తున్నాడు యోబు ఉదయాన్నే? తన పిల్లల విషయమై పాపం చేశారేమో, ముందు వీరిని పవిత్రపరచాలని ఒక ఆలోచన కలిగిన తండ్రి ఏం చేస్తున్నాడంటే ఉదయాన్నే వారిని దేవుని సన్నిధి తీసుకెళ్తున్నాడు. ఏం చేశాడు? వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చాను. అందరి నిమిత్తం ఒకటే బలిచ్చాడా? ఒక్కొక్క నిమిత్తం ఒక్కొక్క బలిచ్చాడా? ఏమంటే అందరి నిమిత్తం ఒకే బలి ఇవ్వలేదు. అందరి నిమిత్తం ఒకటే దేవునికి బలి అర్పించలేదు యోబు. అందరి నిమిత్తం కాదయ్యా, ముందు ఒక్కొక్క నిమిత్తం చేయాలి. నేను ఒక్కొక్కరిని పవిత్రపరచాలి. ఒక్కొక్కని పాపాన్ని నేను దేవుని దగ్గర అడగాలి. దేవుని సన్నిధిని వీరు పవిత్రులుగా ఉండాలి. దేవుని కాపుదల ఇతని వీళ్ళకు ఉండాలి. తండ్రిగా ఒక యోబు తన పిల్లల గురించి ఆలోచిస్తున్నాడండి. ఇది చదివిన మీకు ఏమర్థమైంది? మీరు మీ పిల్లల గురించి అలాగే ఆలోచించారా? చెప్పండి. తల్లిగా మీరు మీ పిల్లల గురించి ఇలా ఎప్పుడైనా చేశారా? నేను నా పిల్లలు ఒకవేళ దేవుణ్ణి దూషించారేమో, నా పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో, నేను వారిద్దరినే దేవుని సన్నిధి తీసుకెళ్ళాలి. దేవుని సన్నిధి తీసుకెళ్ళి బలి అర్పించమని నేను అడగట్లేదండి. మీరు బలి అర్పించవద్దు, ఎందుకంటే ఇప్పుడు దేవుడు బలులు కోరుకోవట్లేదు. మీరు దేవుని సన్నిధికి వచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చి వారి పాపముల విషయమై ఎప్పుడైనా దేవుణ్ణి వేడుకొన్నారా? అది మీరు చెప్పండి చాలు. నాకు వేడుకున్నారా? వేడుకోలేదు. కానీ ఇక నుంచి మీరు ఇది చేయాలి. తెలుసా? మీరుండగా మీ పిల్లలు ఎందుకు నశిస్తున్నారు? మీరుండగా మీ పిల్లలు ఎందుకు పాడవుతున్నారు? మీ పిల్లల గురించి మీ భద్రత ఏది? మీ పిల్లల గురించి మీరు దేవుణ్ణి ఏం వేడుకుంటున్నారు? ఆయన సన్నిధికి మీరు తీసుకొస్తున్నారా? ఆయన సన్నిధిని మీరు సాగిల పడుతున్నారా? నిత్యము ఆయన సన్నిధిని మీరు వెతుకుతున్నారా? మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందా? లేనప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడమంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి. అందుకేనండి యోబు ఒకటే ఆలోచించాడు, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగున్నాను. అండ్ యోబు చాలా మంచోడండి, చాలా మరి యథార్థవంతుడు. అతని వంటి వాడు ఇంకెవరూ లేరంట ఆ టైంలో. అలాంటి వ్యక్తి పిల్లలు ఏమండి, యోబు కూడా నేను బాగున్నానులే, నా పిల్లలు పోతే పోయాలి నరకానికి, నేను బాగున్నాను కదా అనుకున్నాడా? చెప్పండి. ఒక తండ్రిగా ఆయన ఏమనుకున్నాడు? అనుకున్నాడు అలాగా? ఒక తల్లిగా నువ్వేమనుకోవాలి తెలుసా? నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించాలి. ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించాలి, నీ కుటుంబం గురించి ఆలోచించాలి. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలి. మీ అందరికీ యెహోషువ గారు అన్న మాట తెలుసు కదా. యెహోషువ ఏమన్నాడు చెప్పండి, ఆ మాట కరెక్టే చెప్పండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను ఒక్కడనే వస్తానని వచ్చాడు ఆయన. నా ఇంటి వారం కూడా. ఇంటివారు రాకపోతే ఇంటివారిని ఎందుకు తీసుకురావాలి యెహోషువ? నువ్వు చెప్పు, ఎందుకు తీసుకురావాలండి యెహోషువ గారు ఇంటివారిని ఎందుకు తీసుకురావాలి? బైబిల్లో భక్తులు ఎలా బ్రతికారో మీరు ఆలోచిస్తున్నారా? భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి మీరు ఆలోచిస్తున్నారా? భక్తులు వాళ్ళ కుటుంబాలను ఎలా దేవుని సన్నిధిలో ఉంచారు మీరు ఆలోచిస్తున్నారా? చెప్పండి, మీరు ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచిస్తే మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు ఆలోచిస్తే మీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో ఉండాలి. ఏమంటే దేవుని సన్నిధిలో ఉండటం ఎంత మహాభాగ్యమే తెలుసా? ఒక వ్యక్తి కోల్పోయాడండి దేవుని సన్నిధిని. నిజం చెబుతున్నా, దేవుని సన్నిధిని బైబిల్లో ఒక వ్యక్తి కోల్పోయి ఎంత బాధపడ్డాడో తెలుసా? చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13, 14 వచనం చదువుకుందాం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు
ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయ్యుందును. దేవుడు ఏం చేశారంట? ఎప్పుడైతే కయ్యూను తన తమ్ముడిని చంపాడో దేవుణ్ణి బతిలాడుకొని, తండ్రి నేను తప్పు చేశాను, క్షణిక ఆవేశంలో నేను నా తమ్ముడిని చంపాను, దయచేసి నన్ను క్షమించండి అని బతిలాడవలసిన కయ్యూను ఏం చేశాడు తెలుసండి? మూర్ఖపు సమాధానం చెప్పాడు, మూర్ఖత్వంతో సమాధానం చెప్పాడు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని దేవుడు అడిగాడు. నేను ఆయన కాపలావాడిని, నన్ను అడుగుతున్నావు అన్నాడండి దేవునితో. భయం లేదా దేవుడు అంటే? భక్తి లేదా దేవుడు అంటే? గౌరవం లేదా దేవుడు అంటే? దేవునితో మాట్లాడాల్సిన మాటని ఇది. నేనైనా కాపలా వాడినా, నేనైనా కావలి వాడినా, నా తమ్ముడు నాకు తెలియదు. ఏమంటే కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపాడని దేవునికి తెలుసా లేదా? కానీ కయ్యూను ఎంత మూర్ఖుడో చూడండి. దేవుడికి అన్నీ తెలుసు, నా తమ్ముడిని నేను చంపిన విషయం కూడా తెలుసు, నేను ఒప్పేసుకొని లొంగిపోతే మంచిదని లొంగిపోవాల్సిన కయ్యూను ఇంకా దబాయిస్తున్నాడు దేవుణ్ణి కూడా. నేను కాపలా వండింది నువ్వు నన్ను అడుగుతున్నావు. ఏమంటే ఎంత బాధపడి ఉంటాడండి దేవుడు చెప్పండి. హేబేలును చంపటం ఒక తప్పు అయితే ఆ తప్పుని దాచిపెట్టడం కూడా తప్పే చట్టంలో. మీకు తెలుసా? చట్టంలో మనం ఏదైనా హత్య చేసామనుకోండి, ఆ హత్య చేసిన విషయాన్ని మనం దాయటం కూడా తప్పే. దాచిపెట్టామా మన మీద ఇంకో 2-3 సెక్షన్లు వేసి మనల్ని ఇంకా బయటికి రాకుండా జైల్లో వేస్తారు. తప్పు చేసావా ఒప్పేసుకో. ఒప్పుకుంటే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? కనికరం గలవాడు. దేవుడు జాలి, దయ, కనికరం, కృప కలిగిన వాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టావా నిన్ను క్షమిస్తాడు. ఏమంటే ఇస్కరియోతు యోధానే దేవుడు క్షమించాలనుకున్నాడండి. అతను క్షణికావేశంలో పోయి ఊరేసుకుని చచ్చాడు కనుక అది అతను తప్పైంది. ఒకవేళ అతను బ్రతికుంటే ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు క్షమించేవాడే. మరి కయ్యూను కూడా అంతేనండి. దేవుని సన్నిధిలో ప్రభువా నేను తప్పు చేశాను, నేను క్షమించు, నన్ను ఇంకెప్పుడు నేను ఈ పాపం చేయను అని నువ్వు బతిలాడుకుంటే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఆ రోజు కయ్యూను కూడా అదే ఇచ్చేవాడండి. కానీ అతనికి మూర్ఖత్వంతో చెప్పిన సమాధానం ఎంతవరకు దారితీసిందంటే దేవుడు తన సన్నిధిలో ఉండనీయకుండా వెళ్ళగొట్టాడు కయ్యూన్ని. తన సన్నిధికి ఇక రాడు కయ్యూను. అంటే దేవుని సన్నిధిని కోల్పోయాడు కయ్యూను. అతని పర్యవసానం, అతని జీవిత పర్యవసానం ఏమైందో తెలుసా? అతడు నిత్య నరకానికి వెళ్ళిపోయిన పరిస్థితి అండి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుని సన్నిధిని అతను దూరం చేసుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధి విలువ నీకు తెలిస్తే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నీ కుటుంబాలు ఉండాలి, దేవుని సన్నిధిలో నీ పిల్లలు ఉండాలి. వారి నిమిత్తం ఇక్కడ చివరి ముగింపు ప్రార్థన అనగానే మీరు అందరూ నాతో పాటు ప్రార్థిస్తున్నారా? ఎవరి గురించి చేస్తున్నారు మీరు చెప్పండి. అంత ప్రేమ ఉందా నీకు మీ కొడుకుల మీద? అంత ప్రేమ ఉందా నీకు నీ భర్త మీద? ప్రార్థిస్తే సరిపోదు. మీకు విషయం తెలుసా? దేవుడు అన్ని ప్రార్థనలు వినడండి. నువ్వెంత ఇష్టమైనా సరే నీ ప్రార్థన దేవుడు వినడు. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా నువ్వు వారి గురించి ప్రార్థించొద్దు, నేను వినను, నువ్వు ప్రార్థించినా సరే నేను విన్నా అన్నాడు దేవుడు. ఇర్మియా గారి కంటే గొప్పవరా మనం చెప్పండి? మరి అలాంటిది ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం లేకుండా నువ్వెంత ప్రార్థించినా ఎటువంటి ఉపయోగం లేదండి. మీరు బాగుండాలంటే మీరు ఇక్కడ రండి. మీరు బాగుండాలంటే, మీ కుటుంబాలు బాగుండాలంటే మీ కుటుంబాన్ని దేవుని సన్నిధి తీసుకురండి. ఆయన ఎదుట సాగిలపడండి. అంటే దావీదు గారు అన్న మాట ఒకటి చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. ఇక్కడ
దేవా నేను చేసే ప్రార్థనను ఆలకించు, నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము. ఎందుకు మనం ఆలకించాలి? దావీదు, నీ ప్రార్థన నేను ఎందుకు వినాలి దావీదు అని దేవుడు అన్నాడు అనుకోండి. అప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసు? చాలా తెలివిగా ఏమంటున్నాడు? నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా. తండ్రి నువ్వు చెప్పావు కదా, నా సన్నిధి వెతకండి, నా సన్నిధిలో ఉండండి అని నువ్వు చెప్పావు కదా. నువ్వు ఎప్పుడైతే సెలవిచ్చావో అప్పుడు నేనేం చేశానంటే నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయంలో నీతో అనెను. నా సన్నిధిలో నువ్వు ఉండమన్నావు, నేను నీ సన్నిధి వెతుకుతాను గనుక, నీ సన్నిధిలో నేను ఉంటాను గనుక నా ప్రార్థనను నువ్వు ఆలకించు, నా మనవులు నువ్వు ఆలకించు. ఏమండి, మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే, మన మనవులు కూడా దేవుడు ఆలకించాలంటే దావీదు, నేను దేవుని సన్నిధిలో నేనున్నాను, తండ్రి నీ సన్నిధిలో నేనున్నాను, తండ్రి నీ సన్నిధిలో నా కుటుంబం ఉంటుంది, నీవు నా మనవి ఆలకించు. తెలుసా, ఉదయాన్నే దేవుని సన్నిధి వెతికేవాడు అంట దావీదు. బైబిల్లో మీరు చదివితే ఉదయాన్నే వెతికేవాడంట. చూడండి 63వ కీర్తన మొదటి వచనం చూడండి. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఏమండి, ఏ టైంలో దావీదు గారు దేవుడిని వెతుకుతున్నారండి? ఏ సమయాన్ని దేవుడికి కేటాయించాడు దావీదు? ఉదయాన్నే వేకువనే. ముందు నేను దేవుని పని చెయ్యాలి, ఆ తర్వాతే నా పని నేను చేసుకుంటా. ముందు నేను దేవుణ్ణి వెతకాలి, ఆ తర్వాతే నేను నా పనుల్లో ఉంటా. అంటే ప్రథమ స్థానం దావీదు ఎవరికిచ్చాడు? దేవునికి ఇచ్చాడండి. ఆయన సన్నిధిని వెతికాడు, ఆయన సన్నిధిలో తన కుటుంబాన్ని నడిపించాడు. ఈరోజు దావీదు యొక్క చరిత్ర మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడిగా దావీదుని నిలబెట్టాడో మీరు చూడండి, ఎంత గొప్పవాడిగా నిలబెట్టాడు. అసలు దావీదు ప్రారంభపు స్థాయి ఏంటండి? ప్రారంభ స్థాయి ఏంటి? గొర్రెలను కాసుకునేవాడండి. ఏమంటే అన్నదమ్ములందరిలో చిన్నవాడు దావీదు. అన్నలంతా రాజు దగ్గర, రాజు సముఖంలో సైన్యంలో చేరితే దావీదుకు మాత్రం సైన్యంలో చోటు లేక చిన్నవాడని, బలహీనుడని, నువ్వు గొర్రెలు కాసుకోమని గొర్రెలను అప్పగించారండి, పశువులను అప్పగించారు. ఏమండి మీరు చూడండి, ఎప్పుడైనా పశువులను కాయటానికి వెళ్ళిన వాడు దావీదు. అలాంటి వాడు దేవుని గురించి ఎంత గొప్పగా ఆలోచించాడు చూడండి. దేవుడు ఎందుకు పశువుల కాపరి నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు? అంటే ఏ పశువులు కాసేవారైనా సరే మీరు చూడండి, దేవుని గురించి ఆలోచిస్తారా? చెప్పండి. మీరు మన ఊర్లో ఎంతమంది పశువుల కాపర్లు ఉన్నారు? పక్కూరు నుంచి ఎంతమంది మన ఊరు పశువులకు తోలుకుంటూ వచ్చి కాసుకునేవారు ఉన్నారు? గేదెలు కాసేవారు కానివ్వండి, మేకలు కాసేవారు కానివ్వండి, గొర్రెలు కాసేవారు కానివ్వండి, ఏ పశువులైనా సరే కాసేవారిని మీరు చూడండి. వాళ్ళు దేవుని గురించి ఆలోచిస్తారా? ఆలోచించరండి. ఎందుకు? పశువులకు మేత ఎక్కడ దొరుకుతుంది, పశువులకు నీరు ఎక్కడ దొరుకుతుంది, నేను ఈ పశువులను ఎలా కాయాలి, ఇదే ఆలోచన. కానీ దావీదు పశువులు కాయటంతో పాటు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి దేవుని గురించి ఆలోచించాడండి. ఎప్పుడైతే దేవుని గురించి దావీదు ఆలోచించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని దావీదు ధ్యానిస్తున్నాడో, ఏమంటే దేవుడికి బాగా నచ్చేసాడండి దావీదు నచ్చి సౌలు ఎప్పుడైతే చేయొద్దన్న పని చేశాడో వెంటనే సౌలును తొలగించేసి ఒక రాజుగా పశువులు కాసేవాడిని దావీదుని దేవుడు నిలబెట్టాడు. అంటే దేవుడికి ఎవరైనా నచ్చుతారా? ఎవరైనా నచ్చుతారు. నువ్వు పేదవాడుగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని సన్నిధిలో నువ్వు ఉండు, దేవుడికి నువ్వు నచ్చుతావు. అంటే సాధారణంగా పశువులు కాసేవాడిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మినిస్టర్లు వీళ్ళు ఇష్టపడతారా? చెప్పండి, మీరు చెప్పండి. ఈ మధ్యకాలంలో అంటే మన దేశానికి మరి అమెరికా దేశం నుంచి ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వచ్చారు, ట్రంప్ కూతురు కూడా వచ్చారు. మన ప్రభుత్వాలు ఏం చేసేది తెలుసా? ఒకవేళ ట్రంప్ మన దేశంలో అడుక్కునే వాళ్ళని చూస్తే
చీప్గా అనుకుంటాడని, ఆ అడుక్కునే వాళ్ళని కనబడకుండా ట్రంప్ ఏ మార్గంలో అయితే వెళ్ళాడో ఆ మార్గం అంతా గోడ కట్టేశారండి. రోడ్డు మీద ట్రంప్ ఉన్నాడు, గోడ అవతల పేదవారు ఉన్నారు. నువ్వు పేదవాడిగా ఉంటే నిన్నెవరు ఇష్టపడరు, నువ్వు పశువుల కాపరిగా ఉంటే నిన్నెవరు ఇష్టపడరు. ఎవరు మంత్రులు ఇష్టపడకపోయినా, ఎమ్మెల్యేలు ఇష్టపడకపోయినా, రాజులు ఇష్టపడకపోయినా నిన్ను దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నిన్ను ఇష్టపడితే నీ స్థాయే మారిపోతుంది. దానికి ఉదాహరణ దావీదు. ఎందుకు? దేవా, నా సన్నిధిని ఎతకమని నువ్వు అన్నావు కదా, నేను నీ సన్నిధిని వేకువని ఎత్తుతాను, నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధికి తీసుకొస్తాను. కోరుకున్నాడండి. మనం అలా ఆలోచించలేదు ఎప్పుడు మన కుటుంబాల గురించి. చూస్తారా దావీదు తన కుటుంబం గురించి ఏం కోరుకున్నాడు? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. ఏమంటే దేవునితో ఏం చెబుతున్నాడు? దేవునితో దావీదు ఎవరి గురించి చెబుతున్నాడండి? ఎవరి గురించి చెబుతున్నాడు? నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నేను ఎలాగైతే నీ సన్నిధిని వెతికి నీ సన్నిధిని కనుక్కొని నీ సన్నిధిలో క్షేమంగా ఉన్నానో, నా తదనంతరం నా పిల్లలు కూడా నీ సన్నిధిలోనే ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించు. ఏమంటే ఎవరు చేస్తారండి ఇలాంటి ప్రార్థన? ఎవరు చేస్తారు చెప్పండి? తన కుటుంబం గురించి బాధ్యత ఉన్నోడు ఇదే ప్రార్థన చేస్తారండి. తన కుటుంబం క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు ఇదే ప్రార్థన చేస్తారండి. తన కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలనుకున్న వాళ్ళు ఇదే ప్రార్థన చేస్తారు. నేను నీ సన్నిధిలో ఉన్నాను, నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండాలి తండ్రి, నువ్వు నాకు ఆ కృపను అనుగ్రహించన్నాడు దావీదు. ఏమండి ఇవన్నీ వింటున్నప్పుడు మన కుటుంబాల విషయమై, మన విషయమై, మన జీవితం విషయమై, మన పిల్లల విషయమై మన భద్రత ఏది చెప్పండి? పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు దేవుని సన్నిధికి, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు దేవుని సన్నిధికి. అసలు ఎవరు దేవుని సన్నిధికి వస్తున్నారో, ఎవరు వెళ్ళిపోతున్నారో మనకు అనవసరం ఉన్నట్టుగా మీరున్నారు. అంతేనా? మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించండి. దేవుని ఎదుట నీకు భారం ఉంటే నువ్వు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధికి రాని వారిని పరామర్శించారా? మీరెందుకు రాలేదు అని అడిగారా? ఎవరినైనా అడిగారా? ఎన్నిసార్లు అడిగారు? వెరీ గుడ్. అడగాలండి. మరి ఏమన్నారు అప్పుడైనా? ఓకే, వెరీ గుడ్. అంటే తండ్రి గారిని. ఓకే, ఆనందం. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, ఆయన ఒకళ్ళు నాకు మామగారు చెప్పారు. ఇంకా ఇంకోరు అడిగారు చెప్పండి. ఎవరిని అడిగారు మీరు? ఆయన పేర్లతో సహా చెప్పారు, నేను పలానా వారిని అడిగానని చెప్పారు. మీరు ఎవరిని అడిగారు? మీకు సంఘం అంటే భారం లేదు ప్రభువా, నన్ను ఒక్కడిని చూడు తండ్రి, నా కుటుంబాన్ని చూడు, ఇక నాకు ఈ ప్రపంచం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, మా ఊరోళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు తండ్రి, నన్ను ఒక్కడే కాపాడు. ఇంతేనా? ఎప్పుడు ఇదేనా గోల మంది? చెప్పండి దేవుని దగ్గర. నేను చెప్పను ఒక మాట. మీరు సంఘానికి వస్తున్నారు, మీ స్నేహితులు సంఘానికి రారు తెలుసా? మీ స్నేహితులను మీరు సంఘానికి తీసుకురండి, మీ బంధువులను మీరు సంఘానికి తీసుకురండి, మీ కుటుంబాన్ని మీరు సంఘానికి తీసుకురండి. దేవుని సంఘం ఎదుట మీరు భారం కలిగి ఉండండి. ఒక దావీదు ఎలాగైతే తన కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడో, ఒక యెహోషువ ఎలాగైతే నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నారో, మీరు కూడా మీ కుటుంబాల విషయమై మీరు వాక్యం తెలియని వారిని అడిగితే వాళ్ళు రారు. వాక్యం తెలియని వారిని దేవుని సన్నిధికి రమ్మంటే వారు రారు. కనుక మీరేం చెప్పాలంటే ముందు వాక్యం చెప్పాలి. మరి ఎవరిని దేవుని సన్నిధికి రమ్మనాలంటే ఆల్రెడీ బాప్తిసం తీసుకొని వాక్యం వింటూ మనతో కొంతకాలం ఉండి మళ్ళీ ఈ వారం రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టి వారిని అడిగితే మీకు సమాధానం చెప్తారు కరెక్ట్గా.
వాళ్ళు వస్తారు. వాక్యం తెలియని వారికి వాక్యం తెలియజెప్పాలి. వాక్యం తెలిసిన వారిని మీరు హెచ్చరించి దేవుని సంఘానికి తీసుకురావాలి, ఆయన సన్నిధికి మీరు తీసుకురావాలి. కనుక ఆలోచించండి, దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఎంతగా మనల్ని మన కుటుంబాలని బాగు చేస్తాడో, ఎంతగా మన కుటుంబాలను అభివృద్ధి చేస్తాడో, మన పిల్లల విషయమై ఎంతగా జాలి దయా కనికరాన్ని చూపిస్తాడో, మన కుటుంబాల విషయమై ఎలాగైతే దేవుడు ఉంటాడో, ఇవన్నీ తెలిసిన మీరు ఆలోచించి మీ ఇంట్లో ఉన్న మీ సభ్యులకు, మీ రక్త సంబంధులకు, మీ బిడ్డలకు, మీ ఇంటి వారికి మీరు ముందు దేవుని వాక్యం చెప్పండి. వారిని ఎలాగైనా సరే ముందు దేవుని సన్నిధికి అలవాటు చేయండి. భార్య అడిగితే రాని భర్తలంటూ ఎవరు ఉండరండి. మీరు అలా అంటే నేను వాక్యాన్ని చూపిస్తా, నేను చెబుతాను. ఎందుకంటే దేవుడు చెప్పిన తర్వాత అసలు మీ ప్రవర్తన బట్టి భర్తలు వస్తారని దేవుడు చెప్పాడు, తెలుసుగా. ఏమంటే దేవుడు చెప్పిన మాట అబద్ధమైందా? ఈ కుటుంబాల విషయమే మీరు ఆలోచించండి. ఎందుకు చెబుతున్నానంటే కాలము సంకుచితమై ఉన్నది. ఈరోజు కనబడ్డ మనిషి రేపు కనబడడు. ఎవరి ఆయుష్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. కనుక మీరు ఖచ్చితంగా భారం కలిగి ఉండండి. మీ కుటుంబాలను మీరు ప్రేమిస్తున్నారు కాదంటలేదు. మీరు నిజంగా మీ కుటుంబాలను ప్రేమిస్తే దేవుని సన్నిధికి మీ కుటుంబాన్ని నడిపించండి. నీ పోరు పడలేకైనా సరే అతనిడికి రావాలి. ఆలోచించండి, మీ కుటుంబాలు కూడా దేవునిలో మరి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించి మీ కుటుంబాల విషయమై బైబిల్లో మరి దైవజనులు ఎలాగైతే తమ కుటుంబాలను కట్టుకున్నారో, తన కుటుంబాలను కాపాడుకోవాలనుకున్నారో, మీరు కూడా అలా కాపాడుకోండి. నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందం వేసిందండి. ఇక్కడికి రాగానే చిన్న పాప, ఆటో వెంకటేశ్వరరావు గారి మనవరాలు హేమ. ఆ పాప నిజంగా ఎంత వయసు ఉంటుందండి? బైబిల్లో సమూయేలు గుర్తొచ్చాడు. హేమ ఏం చేసిందో తెలుసా? హేమ నిజంగా మీరందరూ ఆశ్చర్యపోతారు. వచ్చిందండి, వచ్చి వాళ్ళిద్దరి మధ్య కూర్చొని ఒక ప్రశ్న అడిగింది. ఏమడిగిందంటే అయ్యగారు ఎక్కడని అడిగింది. అప్పుడు వీళ్ళిద్దరు నన్ను చూపించారు. నా వెంక చూసింది. అప్పుడు చూసి ఏంటమ్మా అన్నాను. వందనాలండి అంటుంది. నిజమండి, చిన్న పిల్ల, ఆమె జ్ఞానం ఎంతండి? ఆ వయసుకి ఆ జ్ఞానం ఏంటి? బైబిల్లో సొలొమోను ఏం చేసాడు తెలుసా? పాలు వెడవగానే దేవునికి ముక్కాడంటండి. సమూయేలు గారు చూస్తారా? ఒకసారి చూసి ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుడిని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. సమూయేలు తల్లిదండ్రులండి. ఏ రోజు వచ్చారంట? పాలు మాన్పించిన తర్వాత. సుమారు పాలు మాన్పించిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 2, 3, 4 ఈ వయసేనండి. 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల వయసున్న సమూయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? 28వ వచనంలో చివరి భాగం చూడండి. 28వ వచనం చివరి లైను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. మొక్కింది ఎవరంటండి? సమూయేలండి. పాలు మాన్పించిన పసివాడు సమూయేలు. దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుని సన్నిధిలో అతను ఏం చేశాడు తెలుసా? దేవునికి మొక్కాడంట. నిజంగా పాప చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా చిన్నపిల్లల్ని ఆటంకపరచక నా ఎద్దకు రానియండి. పరలోక రాజ్యం ఎలాంటి వారిదే. ఆ పాపం చూడగా నాకు ఆనందం వేసేసిందండి. ఎవరు? అయ్యగారు ఎక్కడున్నారు అడిగింది. కనబడగానే వందనాలు చెప్పేవాళ్ళు కాకుండా అడిగి మరీ అయ్యగారు ఎవరో తెలుసుకొని నాకు వచ్చి వందనాలండి అని చెబుతుంది. చాలా ఆనందం వేసింది. పరలోక రాజ్యం ఎలాంటి వారిదే. నేర్చుకోవాలండి మనం ఇవన్నీ. మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు, మనమంతా దేవుని సన్నిధిలో నిత్యం
బ్రతుకున్నంతకాలం ఆనందంగా ఉండాలండి. దేవుని కాపుదల, దేవుని రక్షణ మన కుటుంబాలపై ఉండాలి. ఏమండి, ఎంతకాలం నువ్వు నీ పిల్లలు వెంట ఉండి కాపాడుతావు చెప్పు? ఉండగలవా? నీ పిల్లలు అంటే నువ్వు జీవితాంతం ఉండగలవా? ఉండలేవండి. మరి ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి మీకు అర్థం కావాలి, దేవుని రక్షణ మీకు అర్థం కావాలి. అది మా కుటుంబానికి మీరు కావాలి అనుకుంటే మీ వారిని ఇక్కడికి తీసుకురండి. వాక్యాన్ని పరిచయం చేయండి, దేవుని గురించి చెప్పండి, దేవుని సన్నిధి తీసుకురండి. లేదు సంఘమనే మీ ఇంటికి తీసుకువెళ్ళండి, ఏదైనా ఒక ప్రార్థన పెట్టండి. మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ప్రార్థించండి. ఓకేనా?